చామ్, నాన్న చామ్, నాన్న. డాక్టర్ గారు ఏం చెప్తున్నారు బాబు? క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు చామ్. నాన్న కోమాలోకి వెళ్ళిపోయారు. బ్రీత్ కూడా తీసుకోలేకపోతున్నారంట. వీళ్ళ వల్ల కాదనైతే చెప్పేశారు చామ్. దుబాయ్ నుంచి డాక్టర్ని రప్పించడం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటి వరకు నాన్నకి వెంటిలేటర్ మీదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆయన బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదంట. ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందనని చాలా భయంగా ఉంది చామ్. నాన్నకి ఇలా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నాన్నని ఇంకెలా కాపాడుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నాన్నకేదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను చామ్, తట్టుకోలేను. మన కోసం ఆలోచించే నాన్న లేడంటే నేను భరించలేను. ఆ ఊహే నన్ను నిలువునా దహించేస్తుంది. ఆలోచనే నన్ను చంపేస్తుంది చామ్, చంపేస్తుంది. బాబు, మీరు అలా ఆలోచించకండి. మీరు అసలు ఇలా మాట్లాడకండి. అయ్యగారికి ఏం కాదు అన్న నమ్మకంతో ఉండండి. ఆయన మంచితనమే, ఆయన అందరికీ చేసే మంచే ఆయనకి శ్రీరామ రక్ష బాబు. దేవుడున్నాడు బాబు. అలాంటి స్వార్థం లేని మనిషిని, మచ్చలేని మనిషిని, అందరినీ సమానంగా చూసే అంత గొప్ప మనిషిని మనకు ఆ దేవుడు దూరం చేయడు బాబు. మన దేవుణ్ణి ఆ దేవుడు కాపాడతాడు బాబు, కాపాడతాడు. బాబు, మాకు ధైర్యమే మీరు కదా. మీరే ఇలా కృంగిపోతే మేమేమైపోవాలి? మీరు ధైర్యంగా ఉండండి బాబు, మాకు ధైర్యాన్ని ఇవ్వండి. మనం ఇలా కృంగిపోవద్దు బాబు. అయ్యగారు కోలుకుంటారు అన్న దృఢ సంకల్పంతోనే ఉందాం. మీరు బాధపడకండి బాబు, అయ్యగారికి ఏమీ కాదు. నిన్ను పొమ్మంటే ప్రేమ్ దగ్గరికి వచ్చి ఓదారుస్తున్నావే. నీకు ఛాన్స్ దొరికితే చాలే వాడేసుకుంటా. ఇంకా డాక్టర్ గారి కాంటాక్ట్ దొరకలేచ్చా. ఆ దైవమే మనకి దొరికేలా చేస్తుంది బాబు.